నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నవవధువు పెళ్ళే 5 నెలలు కూడా కాలేదు, బలవన్ మరణానికి పాల్పడింది. ప్రస్తుతం మనం అదే ఇంటి దగ్గర ఉన్నాం. ఏదైతే కూకట్పల్లి సమీపంలో ఉన్న ఐడియల్ లేక్ సమీపంలో ఉన్న ఈ నివాసంలో ఆంజనేయ నగర్లో ఈ ఫ్లాట్ ఏదైతే చూస్తానో ఇదే ఇంట్లో చందన జ్యోతి అనే మహిళ, సుమారుగా 20 సంవత్సరాల మహిళ, తను పొద్దుటూరుకు సంబంధించిన నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వివాహమై సుమారుగా 5 నెలలు కూడా కాలేదు. భార్యాభర్తల నడుమ జరిగిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ దారితీయడంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న హ్యాంగర్ బలవన్ మరణానికి పాల్పడింది. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంజనేయ నగర్లో ఈ నవవధువు ఇంట్లో పాల్పడిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తూ ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి, సుమారుగా 20 సంవత్సరాల చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో గత 5 నెలల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కలిసి మూసాపేట ఆంజనేయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు వీరు అందరూ కూడా. సో ఇదిలా ఉండగా భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న ఈ నేపథ్యంలో చందన జ్యోతి రాత్రి తన గదిలో ఫ్యాన్కు హుక్కుకు బలవన్ మరణానికి పాల్పడింది. ఈ గమనించిన భర్త యశ్వంత్ 108కు సమాచారం అందించి ఇంచగా ఆసుపత్రికి వైద్యులు ఏదైతే ఆ ట్రీట్మెంట్ CPR చేస్తుండగా ప్రాణాలు వదలడం జరిగింది. అప్పటికే మృతదేహం పోస్ట్మార్టం చేసి ఆ బాడీని అయితే వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు మరణానికి గల కారణాలు భర్తే ఏదో చేసి ఉంటాడు, యశ్వంతే దీనికి గల కారణం ఏంటాడు. ఎందుకంటే పెళ్లి 5 నెలలు కావస్తూ ఉంది, వారిద్దరూ సుఖ సంతోషాలుగా ఉంటారు అనుకుంటే ఇప్పుడు బలవన్ మరణానికి పాల్పడిందంటే అతని ఏదో చేసి ఉండాలి, నాకు కూతురిని వేధించి ఉంటాడంటూ కూడా తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కట్నం విషయంలో ఏమైనా అడిగి ఉంటాడా, లేకపోతే ఇంకేదైనా విషయాలు అయి ఉంటుందని పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా జ్యోతి మాత్రం, చందన జ్యోతి ఏ రోజు కూడా ఏం జరిగింది ఇంట్లో విషయాలు కానీ తల్లిదండ్రులు చెప్పేది కాదంట, తనలోనే దాచుకునేది. మరి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి ఎప్పటికి కూడా చెప్పలేదు. ఒక్కసారిగా రాత్రి ఇదే ఇంట్లో సుమారుగా ఇది 2 BHK ఫ్లాట్, ఇది 2 BHK ఫ్లాట్. సుమారుగా ఇక్కడ రెంట్ కూడా సుమారుగా 15 నుంచి 17 వేల మధ్యలో ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే ఒక నివాసం అండి, మరి అంతే ఆర్థిక ఇబ్బందుల్లో అయితే లేరు, కొంచెం ఆర్థికంగా బాగానే ఉన్నారు ఈ ఫ్యామిలీ కూడా. ఎందుకంటే చూసిన నివాసం బట్టి చూసుకుంటే వీరి నివాసం ముందు చక్కగా అలంకరించుకొని చాలా అందంగా శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అంటూ కొన్ని పెట్టుకొని ఎంత చక్కగా అలంకరించుకొని ఉన్నారంటే ఫ్యామిలీ ఎంతో ఆనందమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉందని కనపడుతూ ఉంది. చుట్టుపక్కల మనం ఈ ప్రదేశం కూడా చూసుకుంటే వారి దాంపత్యం ఎలా ఉందో కనపడుతుంది. ప్రతిరోజు మొక్కలు పెంచుకుంటూ వాటికి నీళ్లు పోసుకుంటూ ఆ తులసి కోటకి పూజ చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను వాళ్ళు చూసుకుంటూ ఉన్నారంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా బాగానే ఉన్నారు, అంతా చూసుకుంటే కళ్ళకు కనపడుతూ ఉంది. మరి వీరి మధ్య ఈ విభేదాలు ఎందుకు వచ్చాయి, గొడవలు ఎందుకు వచ్చాయి, బలవన్ మరణానికి పాల్పడాల్సినంత స్థితి ఎందుకు వచ్చింది, పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ అతనిపై, యశ్వంత్పై కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా దేని గురించి నా కూతురి పై ఇంత కక్షపూరితంగా ఏమైనా గొడవ పడ్డా, లేకపోతే ఇంకేదైనా కారణాలు అయి ఉంటాయా అంటూ కూడా తల్లిదండ్రులు వారి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా అక్రమ సంబంధం ఉండి ఏమైనా గొడవ పెట్టుకున్నాడా యశ్వంత్ ఆమె మీద గొడవ పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకేదైనా విషయాలపై గొడవ అయిందా, మరి ఏ విషయంలో గొడవ అయిందో తెలియదు. కానీ అపార్ట్మెంట్లో కూడా స్థానికంగా అంతా సైలెంట్గానే ఉంటారంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇదే బ్రేక్ ఏదైతే ఉందో ఈ ఇంట్లోపలే బెడ్రూమ్ లోపల పోలీసులు అన్నీ కూడా లాక్ చేయడం జరిగింది, డోర్ అంతా కూడా లాక్ చేసి పెట్టడం జరిగింది. ఆమె అకస్మాత్తుగా రాత్రి మధ్యరాత్రి మిడ్నైట్ సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కొండి హుక్ ఏదైతే ఉంటుందో దానికి పాల్పడింది. వెంటనే యశ్వంత్ స్పందించి 108 ఫోన్ చేయడం అని డోర్ బ్రేక్ చేయడం ట్రై చేశారు. కానీ స్థానికంగా పోలీసులు కానీ అందరూ వచ్చి డోర్ బ్రేక్ చేయగా అప్పటికి ఆమె మరణించినట్టుగా తెలిసింది. పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం బాడీని తల్లిదండ్రులకు అప్పగించినా కూడా ఇంకా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకు చనిపోయింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే 5 నెలలే అవుతుంది ఏమంటారు పెళ్లి చేసుకొని. 5 నెలల కాపురంలో పెళ్ళైన 5 నెలలకే ఉంది అంటే భర్త నుంచి ఏదో వేధింపులు గట్టిగానే వచ్చి ఉండాలి. కాబట్టి చాలా మటుకు బయట చూస్తూ ఉంటాం, గొడవలైనప్పుడు నువ్వు చస్తే కానీ మాకు ఇది పోది బాధ అంటూ కూడా కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలకే కొంతమంది తీసుకోలేక బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. అలాంటి మాట్లాడి ఏమన్నా అన్నాడా, ఏ విషయంలో గొడవైందనే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతం కూడా అంతా కూడా ప్రశాంతమైన జీవితం, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక మంచి చక్కటి ఇల్లు కూడా, వారి నివాసం కూడా ఎంత శుభ్రంగా ఎంత బాగుందో అంటే వారు లైఫ్ ఎలా లీడ్ చేస్తారో కూడా కనపడుతూ ఉంది. కానీ ఇంత సడన్గా ఈ గొడవలు గల కారణాలు ఉండిండొచ్చా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరి బిల్డింగ్లోనే స్థానికంగా ఉంటున్న వారు ఏమనుకుంటా ఉన్నారు, మరి గొడవ గల కారణాలు ఏమిండొచ్చు, ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. స్థానికంగా బిల్డింగ్లో స్థానికంగా ఉన్న వాళ్ళని అడుగుదాం. మరి తోటి
బిల్డింగ్లో ఉంటారు కాబట్టి అడుగుదాం ఏమని చెప్తారు. బ్రదర్, రోజు చూస్తూ ఉంటారు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేవారు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే కలిసి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేవారు, మీతో మాట్లాడేవారు? అంటే రోజు మేము ఎక్కువ చూడము. అన్న ఒక్కొక్కసారి మేము బయటకి ఇలా వచ్చినప్పుడు అన్న ఇలా బైక్ మీద వస్తాడు, బాగానే కనిపిస్తాడు. చిన్నపిల్లలు చూడంగానే ఇట్లా ఇట్లా అండం కానీ చేస్తాడు, బాగానే ఉంటాడు. బట్ మనకు తెలియదు కదా ఇన్నర్గా ఎవరు ఎలా ఉంటారో. మరి ఆమె కూడా ఒక 2-3 సార్లు చూసాం అంతే, ఎక్కువ బయటికి రారు. గొడవలు పడుతుంటే సౌండ్లు వినపడతాయి, మీరు వాళ్ళ పైన గొడవ పడితే సౌండ్ రావడం కిందకి కూడా ఏమి వినిపించలే. నైట్ కూడా అన్నారు, మా వైఫ్ చెప్పారు మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్తే ఇట్లా నైట్ ఇలా వచ్చారంటే అది కూడా తెలియలేదు మాకు. పోలీస్ వచ్చారు అది కూడా మాకేం తెలియదు. సౌండ్స్ ఏం రాలేదు, మేము లోపల పడుకున్నాం కానీ సౌండ్స్ ఏం రాలేదు. ఇంతకుముందు ఏమైనా గొడవ పడేవారు అంటే ఎన్ని రోజులుగా చూస్తాను ఈ బిల్డింగ్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఏమో గొడవ పడినట్టు మాకేం కనిపించలేదు ఎప్పుడు. బిల్డింగ్కి వచ్చి ఒక 4-5 months అవుతుంది వచ్చేమో. సుమారుగా వాళ్ళిద్దరు ఏం పని చేస్తుంటారు? ఐడియా లేదండి. మా ఆవిడ చెప్పింది అతను మెడికల్ దాంట్లో చేస్తుండొచ్చు అని చెప్పారు అంతే. స్థానికంగా అదే 4th floorకి వెళ్ళడం జరిగింది. మనం 3rd floorలో స్థానికంగా ఉంటారు, వారిని అడుగుదాం ఒకసారి. మీకు ఆ రోజు నైట్ గొడవలు పడ్డప్పుడు సౌండ్ వినపడ్డా ఇలాంటి ఆరోపణలు తెలియదు. బట్ ఏంటంటే మధ్యరాత్రిలో 2:26 ఎగ్జాక్ట్ టైము. ఆ టైంలో భయం వేసి సౌండ్లు అవి వస్తున్నాయని అని చూసాము. ఒక్కొక్కసారి అక్కడ ఏవో సంథింగ్ ముస్లిమ్స్ ఉంటారు, అక్కడ సంథింగ్ భజనలు వాళ్ళు చేసుకోవడం అవన్నీ చేస్తుంటారు. సో అదేమో సౌండ్ అనుకున్నాము. బట్ అది చూస్తే మధ్యరాత్రులు బాగా సౌండ్లు వచ్చాయి. వాళ్ళు ఏమైనా కొట్టుకుంటున్నారో లేకపోతే ఏమైనా లగేజ్ ఏమైనా మూవ్మెంట్ చేస్తున్నారో సౌండ్లు వస్తాయి కదా, అదేమో అనుకున్నాము. చూస్తే మార్నింగ్ ఎవరు ఫోన్ చేశారో తెలియదు. ఓనర్ 6:37 మధ్యలో వచ్చారు. ఈరోజు సాటర్డే గట్టి ఇంట్లో ఉన్నాము. ఉంటే ఓనర్ వచ్చి కొద్దిగా బాధపడుతూనే అడిగారు, మరి ఆ టైంకి అతను ఎవరు ఇన్ఫామ్ చేశారో తెలియదు, ఇలా జరిగిందంట అని అంటే నాకు అనుమానం వచ్చి మళ్ళీ చిన్న పని నుండి బయటకు వెళ్తే పెద్ద బండి వాళ్ళది, అదో చిన్న బండి లాస్ట్లో ఉంటుంది ఆ బండి, 2 బళ్ళు వాళ్ళవే. 2 బళ్ళు ఉన్నాయి. 4th floorలో తాళం వేసింది. సంథింగ్ ఓనర్కి అనుమానం వచ్చింది. మొత్తం అన్ని ఫ్లోర్లు చెక్ చేసుకొని వెళ్ళారు. వెళ్తే అనుమానం వచ్చింది. అతను కాల్ చేస్తే ఇలాగ మా మిస్సెస్ ఇలా జరిగిందని మళ్ళీ ఓనరే మా మిస్సెస్కి చెప్పడం జరిగిందనమాట. అయితే అది మీద మహాన్ న్యూస్ అనే పర్సన్ ఉంటారు. అతను నాకు ఫైనల్గా అరౌండ్ 9:30-10 o'clockకి నేను టిఫిన్ కొని వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు అతను వచ్చి కంప్లీట్గా చెప్పారనమాట. ఇలాగ 3 గంటలకు రాత్రిలో ఇలా జరిగింది. తర్వాత 3 గంటల టైంలో అంబులెన్స్ వచ్చింది. ఏం లేదు మాకు, ఎప్పుడు ఏ రోజు కూడా తెలియదు కూడా. అతను వాళ్ళు వచ్చి మహా అయితే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, ఒక 3-4 months మ్యాక్సిమం అంతే కదా, 3-4 months అవుతుంది. అది కూడా ఇతను ఎప్పుడో ఒకసారి నాకు లిఫ్ట్లో కనిపించేటప్పుడు మార్నింగ్ ఆఫీస్ టైంకి దిగేటప్పుడు HDFC బ్యాంక్లో పనిచేస్తున్నాను గచ్చిబౌలి అని చెప్పారు. ఇంకొకసారి వీకెండ్ టైంలో కూరగాయలు ఎక్కడ మనకు దగ్గరలో ఎక్కడ దొరుకుతాయి అనేసి అంటే మన జనతా నగర్ మార్కెట్ దగ్గర టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పాను. అంతకన్నా మాకు రిలేషన్ ఏమీ లేదు. వాళ్ళు ఏ టైంకు కూడా ఎవ్రీ టైము మాకు వాటర్ అయిపోతే ఓనర్ సజెస్ట్ చేసింది ఏంటంటే 4th floorలో మోటార్ ఉంది, ఆన్ చేసుకోండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందని చెప్తారు. ఎప్పుడు చూసినా డోర్ లాక్లోనే ఉంటుంది. అది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. చూసాగా ఇదైతే వెహికల్ చూస్తాను, ట్రియంప్ ఈ వెహికల్ ఏదైతే ఉందో అతన్ని వాడే వెహికల్గా తెలుస్తూ ఉంది. ట్రియంప్ అంటే కొంచెం బాగానే లగ్జరీగా ఉండే వెహికల్, కొంచెం లాక్స్లలో ఉంటుంది. దీని ప్రైస్ కూడా హెవీ వెహికల్. సో వారి భార్యకు ఒక స్కూటీ ఉండడం జరిగింది. మరి ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది ఉన్నట్టుగా కనపడట్లేదు వీళ్ళందరికీ కూడా. మరి ఎందుకు ఈ బలవన్ మరణానికి పాల్పడాల్సి వచ్చింది ఆమె? ఏం గొడవ వచ్చింది వీరిపై? ఎందుకు ఆ గొడవ రావడం గల కారణం ఏంటి? ఏదైనా ఆర్థిక ఇబ్బందులు అంటే కొంచెం ఉన్నట్టు కనపడుతుంది, మరి అంత ఇబ్బందులు ఉన్నట్టు కనపడట్లేదు. మరి ఇంకేమైనా అత్యాశకు పోయి ఏమైనా అడిగారా? మరి ఏం గొడవ చేశారో తెలియదు. కానీ చందన జ్యోతి బలవన్ మరణానికి పాల్పడింది. మరి ఆ గొడవలో ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు, ప్రాథమిక విచారణ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఇచ్చిన కంప్లైంట్ మేరకు యశ్వంత్పై కంప్లైంట్ నమోదు చేసుకున్నారు, పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ చందన జ్యోతి మరణానికి గల కారణం అంటే మీరేం చెప్పుకుంటారు? మీకేమనిపిస్తుంది అంత చూసిన కథనం అంతా విన్నాక? ఈ కారణం ఏదై ఉండొచ్చు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ కోటితో పవన్ వాయిద్య వాటివి హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.